ఒరిస్సా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో గల అంతర్రాష్ట్ర రహదారి మరమ్మత్తు పనులు పూర్తి స్థాయిలో చేపట్టకపోవడంతో పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మడ వద్ద సుమారు 40 గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. పార్వతీపురం, కోనేరు, గుమ్మడ, రాయగడ వరకు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారి మార్గం పూర్తిగా గోతులమయమై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుండటంతో స్థానిక ప్రజలు నిరసనను తెలియజేస్తున్నారు. తక్షణమే ఆర్ఎండ్బి అధికారులు ప్రభుత్వం స్పందించి రహదారిపై ఏర్పడే గుంతలను మూసివేసి రహదారి నిర్మాణ పనులు చేపట్టాలని ప్రజలు సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు కొల్లు మూర్తి మాట్లాడుతూ పార్వతీపురం రాయగడ అంతర్రాష్ట్ర రహదారి పనులను వెంటనే చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. గతం నుంచి అనేక విధాలుగా ప్రభుత్వానికి వినతులు అందిస్తున్నా ఫలితం కనబడడం లేదని ఆయన ఆరోపించారు. ఈ పనులను వెంటనే చేపట్టకపోతే ఈ నెల 20వ తేదీన ఈ ప్రాంతంలో బంద్ నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు. దిగిపోనామండి. మేము ఇలా ఉండిపోతే మా ప్రయాణికులు ఇబ్బందులు ఎంత పడుతున్నారో ఒక్కరైనా పట్టించుకున్నారా? గత 2 నెలల నుంచి ఇలాగ జరుగుతుందని ఒక్కరు రెస్పాండ్ అవ్వలేదు. ఈ రోజు ప్రశ్నిస్తే అడుగుతున్నారు. మీరు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు చేస్తారని ఎప్పుడు 24 గంటల నుంచి ఎదురు చూస్తున్నాం. 20 తారీఖు పెద్ద బంద్ చేస్తాము. మీరు రాకపోతే మీకు పట్టించుకోలేదు అని మాత్రం పట్టించుకోవద్దు. ఇదిగో మాలాగే మీరు కూడా మళ్ళీ అయిపోతారు. జిల్లా కొమరాడ మండల కేంద్రంలో గుమ్మడ ఈరోజు అంతర్రాష్ట్ర రహదారి గుమ్మడ వద్ద నుండి మాట్లాడడం జరుగుతుంది. దీనికి సంబంధించి గడిచిన 3.5 సంవత్సరాలుగా పార్వతీపురం నుండి కూనేరు మీదుగా 3 రాత్రుల రహదారి మార్గంలో ప్రతిరోజు అడుగడుక్కి ట్రాఫిక్ గంటకి ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ఈరోజు ఎన్నిసార్లు అధికారులు చెప్పినా పట్టించుకునే పరిస్థితి ఉంది. ఈ గుమ్మడ రహదారి వద్ద ఈ గోతులు పెద్ద లారీ ఇరుక్కుపోవడంతో సుమారు 40 గంటలు ట్రాఫిక్ అటు ఒరిస్సా ఇటు ఆంధ్రాకి వెళ్ళే వాహనాలన్నీ కూడా ట్రాఫిక్ అయ్యే పరిస్థితి ఉంది. విద్య లేదు, వైద్యం లేదు, ఎవరో లేదు, ఆటోలు కూడా తిరగని పరిస్థితి ఉంది. ఇంత జరుగుతుంటే అసలు రోడ్ల భవనాల శాఖ అధికారులు ఏం చేస్తారో తెలియని పరిస్థితి ఉంది. మా డిమాండ్ ఏంటంటే సిపిఎం పార్టీగా రోడ్ల భవనాల శాఖ అధికారులు వెంటనే సస్పెండ్ చేయాలి, వాళ్ళ ఇంటికి పంపించాలి. ఇలాగే గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో కొంత అతిరాజ్ జరిగింది. పోనీ టీడీపీ ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుంది. వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు గోతులు కప్పుతామన్నారు. అలాగే ఇక్కడ స్థానిక కురపం నియోజకవర్గ ఎమ్మెల్యే జగదీశ్వర మేడం గారు, అలాగే డిప్యూటీ సీఎం గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు చంద్రరాణి మేడం కూడా ఇదిగో కప్పుతామని చెప్పి అన్నారు. నేటికి 100 రోజులు అవునా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. రోడ్ల భవనాల శాఖ అధికారులు 4 సార్లు ఎట్మిషన్ చేశారట. కాగితాలు దండు తప్ప పనులు జరగని పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఏదేమైనా ఇలాంటి ఇబ్బందులు పెట్టడం వాహనదారులకు సరికాదు. ఒక పక్క అధికారులందరూ కూడా లైసెన్స్ లేదని, అలాగే ఇన్సూరెన్స్ లేదని కేసుల మీద కేసులు రాసి ప్రభుత్వానికి డబ్బులు రాబడుతున్న సందర్భంలో ఇలా బాధలు ఎవరు తెలుసుకుంటారని చెప్పి తెలియదు. అందుకే ఈరోజు ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. ఏదేమైనా పార్వతీపురం నుండి కూనేరు మీదుగా 3 రాత్రులకి వెళ్ళే రహదారి మార్గంలో ఈ నెల 20వ తేదీలోపు కానీ పూర్తి చేయకపోతే పెద్ద ఎత్తున అటు ఒరిస్సా ఇటు ఆంధ్ర కూనేరులో పెద్ద ఎత్తున బంద్ చేస్తాం. రాయగడ లారీ అసెంబ్లీలతో కలిసి ఇక్కడ ఆటో యూనియన్ అందరితో కలిసి పెద్ద ఎత్తున బంద్ చేస్తాం. ఆ బంద్లో ఎవరికేం జరిగినా పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే భరించడానికి జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడు నుండి మేము ఒక్కరోజు కాదు, ప్రతిరోజు కూడా ఇక్కడ ఈ గోతులు గుమ్మడి దగ్గర గోతులు అనేక విధాలుగా సిపిఎం పార్టీ మిగతా పార్టీ నాయకుల సంఘాలతో కలిపి కప్పినప్పుడు కూడా తాత్కాలిక కథ పూర్తి అయ్యలేదు. ఎంత ఇబ్బంది పడుతున్నామంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఏదేమైనా ఇప్పటికైనా రోడ్ల భవనాల శాఖ అధికారులు ఎట్మిషన్ వేసిన డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి. విడుదల చేసి మరమ్మతు పనులు చేపట్టి వాహనదారులు ప్రయాణికుల ప్రాణాలను కాపాడాలని చెప్పి కోరుతున్నాం. లేని నెల 20వ తేదీన బంద్ నిర్వహిస్తామని చెప్పి ఆ బంద్లు ఏం జరిగినా పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం.